తాతల నుండి సంక్రమించిన తన భూమి కబ్జాకు గురైందని సత్యప్రసాద్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం మాకన్నపాలెంకి చెందిన సత్యప్రసాద్ కు గ్రామంలో 8 సెంట్ల భూమి ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ప్రసాద్ వృత్తిరీత్యా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. తనకు అవకాశం ఉన్నప్పుడు స్వగ్రామానికి వచ్చి వెళుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రసాద్ ఊర్లో ఉండరనే విషయం గమనించిన అదే గ్రామానికి చెందిన పెద్దపూడి శ్రీరాములు అతని కుమారుడు మణికంఠ తన స్థలంలో పాక వేసి కాపురం పెట్టారని ప్రసాద్ ఆరోపించారు. ఇదేంటని ప్రశ్నిస్తే తండ్రి కొడుకు తనపై దాడికి యత్నించారని, తన కుటుంబ సభ్యులను చెప్పుకోలేని మాటలతో దుర్భాషలాడి మానసిక వేదనకు గురి చేశారని వాపోయాడు. మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇది సివిల్ మ్యాటర్, మీరే చూసుకోవాలని చెప్పారని ప్రసాద్ అన్నారు. ఎంఆర్ఓ సైతం పట్టించుకోలేదన్నారు. గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం మాకన్నపాలెం గ్రామంలో 8 సెంట్ల భూమి ఉందండి. అది మా తాతగారి ద్వారా మాకు సంక్రమించిన భూమి అది. అయితే నేను హైదరాబాద్లో ఉండడం వల్ల ఇక్కడ వెళ్తూ వస్తూ ఉంటానండి, చూసుకుంటూ ఉంటాను. అయితే కొన్ని నెలలు నేను రాకపోవడంతో ఇక్కడ కొంతమంది నా భూమిలో పాక వేసి ఇది మా భూమి అనడంతో ఎంఆర్ఓ గారికి పోలీస్ వారికి ఇన్ఫామ్ చేశామండి. నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ భూమి మీద 1.5 సెంట్కి ఒక పొజిషన్ సర్టిఫికేట్ పట్టుకొచ్చారండి. ఈ పొజిషన్ సర్టిఫికేట్ ఏంటండి అని నేను ఎంఆర్ఓ గారికి అడిగినప్పుడు ఇచ్చిన ఎంఆర్ఓ గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు, మాకు తెలియదని. ఇప్పుడు ఉన్న ఎంఆర్ఓ గారు నేను ఎలక్షన్ డ్యూటీకి వచ్చాను, ఇవి నాకు చెప్పొద్దు అంటూ మాకు న్యాయం చేయట్లేదండి. ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకొని న్యాయం చేస్తుందని చూస్తున్నాను. సో నాకు కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానండి.